Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఒక 4 ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ది ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి ఎవరెవరికి ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది, అండ్ సెకండ్ది ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కొంతమంది తాము చేసే మిస్టేక్స్ బట్టి అది కోల్పోతారు, అది ఎవరెవరో అని మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ది ఎంసెట్ అప్లికేషన్ టైంలో మేము సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు మేము కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు, దాని మీద కూడా క్లారిటీ అందించబోతున్నాను. అండ్ నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ఎలా అప్లికేషన్ పెట్టాలి లేదా ఎలా అప్లై చేయాలని కూడా అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా 1 by 1 చూద్దాం. సో టాపిక్లోకి వెళ్దాం. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలి, వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ ఏంటి అన్న దానికి సంబంధించి కింద డీటెయిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు చాలా అప్డేట్స్ వస్తాయి అందులో. సో ఖచ్చితంగా కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టీఎస్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, అండ్ ఆ తర్వాత ఏపీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి ఎవరెవరికి ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కోసం మాట్లాడుకుందాం. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ క్యాండిడేట్స్కి సో టీఎస్లో 2 రకాల ఫీజు రియంబర్స్మెంట్. ఒకటి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, ఫీజు ఎంత ఉందో మొత్తం అంత గవర్నమెంట్ ఇస్తుంది. రెండోది 35,000 మాత్రమే ఇస్తుంది. సో ఆ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. బీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలి అంటే ఆ క్యాండిడేట్కి 10K లోపు ర్యాంక్ ఉండాలి. ఏంటి 10K లోపు ఉంటేనే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. అప్పుడు కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత మనకి గవర్నమెంటే ఇస్తుంది. సో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 10K బిలో ఉంటే కనుక అప్పుడు ఏమొస్తుంది, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అది ఎంత ఉంటే అంత వస్తుంది. అలా కాకుండా 10K ఎబో ఉంటే, సో ఇది బిలో 10K ఉన్న వాళ్ళకి, ఎబో 10K ఉంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 41,000 వస్తుంది. అది ఎలా వస్తుందంటే 35K వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇస్తుంది ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఫీజు అనుకోండి, అందులో 35 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా 65 మనమే కట్టుకోవాలి. ప్లస్ దీంతో పాటుగా మనకి సంవత్సరానికి ఒక 6,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ కూడా ఫుల్ ఫీ వచ్చినా సరే ఒక 6,000 వచ్చేసి మనకి అకౌంట్లో, మన అకౌంట్లో వేస్తారు. ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఏమో కాలేజ్కి ఇస్తారు, 6K వచ్చి మన అకౌంట్లో ఇస్తారు. ఇక్కడ 35K వచ్చేసి మన గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ కాలేజ్కి ఇస్తుంది, 6K వచ్చేసి మన అకౌంట్లో ఇస్తారు. సో ఇలాగా 41K ఇక్కడ వస్తుంది. ఇలా 4 years గాను 164 వస్తుంది. ఇక్కడ ఫుల్ ఫీ ఎంత ఉంటే అంత క్లియర్ అయిపోతుంది. ఒక 6K అంటే ఒక మొత్తం 4 years గాను 24K మనకి అకౌంట్లోకి వస్తుంది. ఇది బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి. అండ్ ఎస్సీ ఉండొచ్చు, లేదా ఎస్టీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదా బీసీఈ ముస్లిం మైనారిటీ ఉండొచ్చు, లేదా 10+2 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అని ఉండొచ్చు. 10+2 కనుక వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో కనుక ఫినిష్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. బీసీ ఈడబ్ల్యూఎస్కి మాత్రమే ఈ 35K ఫుల్ ఫీ అన్న డిఫరెన్స్ ఉంటుంది. బిలో 10K అయితేనేమో ఫుల్ ఫీ ప్లస్ ప్రతి సంవత్సరం ఒక 6,000 అకౌంట్లో వస్తాయి. అదే ఎబో 10K అనుకోండి 35K వస్తుంది. యాజ్ యూజువల్గా 6K వచ్చేసి వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ బీసీఈ 10+2 ఎంత ర్యాంక్ అయినా ఉండనియండి వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. దాంతో పాటుగా ఒక 6,000 అనేది సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అంటే 4 సంవత్సరాలు గాను 24,000 వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. క్లియర్ కదా. సో 10+2 అంటే సపోజ్ ఒక బీసీ క్యాండిడేట్ 10+2 గవర్నమెంట్ దాంట్లో ఫినిష్ చేశాడు అనుకోండి, 10K ఏవో వచ్చినా సరే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇది స్పెషల్ థింగ్ టు బి నోటీస్. ఎస్సీ ఎస్టీ బీసీఈ ముస్లిం మైనారిటీకి మాత్రం ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు, ఏం వచ్చినా పర్లేదు, వాళ్ళకి మాత్రం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. 1,00,000 ఉండొచ్చు, 90,000 ఉండొచ్చు, గవర్నమెంటే పే చేసుకుంటుంది. ఇది టీఎస్ సంబంధించి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అండ్ పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్. ఏపీకి ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు ఎంసెట్ కన్వీనర్ త్రూ మీకు సీట్ వస్తే కనుక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ ఇలా ఉన్నట్టుగా పార్షియల్గా ఇవ్వడం లేదు ఫుల్ ఫీ అన్నది 10K కండిషన్ ఏపీ స్టూడెంట్స్కి లేదు. యాక్చువల్గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అన్న కాన్సెప్ట్ మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా అప్పుడు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉండేది, కానీ మనకి స్టేట్ డివిజన్ అయినప్పుడు ఇక్కడ టీఎస్లో ఇలాంటి కండిషన్ ఎంటర్ అయిందనమాట.
సో అంత ఇక్కడ మాత్రం యాజ్ యూజువల్గానే వెళ్ళింది, కొంచెం మధ్యలో కొన్ని అటు ఇటు కండిషన్స్ వచ్చినా ఇది ఇలా వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం చాలా చేంజ్ వచ్చినాయి. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడు టీఎస్లో మాత్రం ఈ కండిషన్ వచ్చింది. సో ఏపీలో మాత్రం యాజ్ యూజువల్గా ఉంది, చిన్న చిన్న చేంజెస్తో. ఇకపోతే సెకండ్ కండిషన్ ఏంటి, ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండి కూడా మిస్టేక్ చేసి పోగుతుందో. సో చాలాసార్లు మనకి ఎలాంటి మిస్టేక్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో మిస్టేక్ చేస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్లో పాత సబ్మిట్ చేస్తారు. మనకి ఏ డేట్ది సబ్మిట్ చేయాలి, Jan 1st 2024 తర్వాత ఇచ్చినదే ఉండాలి. Jan 1st 2024 తర్వాత ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లేదనుకో అది వ్యాలిడ్ అవ్వదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, Jan 1st 2024. అండ్ దాంతో పాటుగా మీ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ లేదా బానిఫైడ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అవి సబ్మిట్ చేయకపోతే మీకు స్కాలర్షిప్ రాదు. ఓకే, ఇవి రెండు రెడీ చేసుకోకపోవడం. క్యాష్ అంటే ఎప్పుడు ఉన్నా పర్లేదు కాబట్టి ఏం కాదు. ఇన్కమ్ది కొంతమంది తెలియక నాకు లాస్ట్ ఇయరే కదా ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా అనుకుంటారు. సో అలా చూడదు, ఇక్కడ 1 year వ్యాలిడిటీ ఉండదు. Jan 1st తర్వాత మీకు ఇష్యూ చేస్తేనే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. సో అది తెలియక చాలామంది పాత ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఇన్కమ్ వాళ్ళకి స్కాలర్షిప్ మిస్ అవుతూ ఉంటారు. అండ్ కాంటాక్ట్ లేదా బానిఫైడ్ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఎక్కడో దూరంగా చదువుతారు, ఆ బానిఫైడ్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోరు. సో ఖచ్చితంగా రెడీ పెట్టుకోండి. 6th క్లాస్ నుంచి మీ ఇంటర్ వరకు ఉన్న బానిఫైడ్ లేదా కాంటాక్ట్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6th నుంచి 8th క్లాస్ దాకా ఒక స్కూల్లో చదివాడు, 9th క్లాస్ ఒక స్కూల్లో చదివాడు, 10th క్లాస్ ఒక స్కూల్లో చదివాడు, ఇంటర్ ఒక కాలేజ్లో అయ్యింది. సో అప్పుడు 6th to 8th ఒక బానిఫైడ్ ఉండాలి, అండ్ 9th ఒక బానిఫైడ్ ఉండాలి, 10th ఒక బానిఫైడ్ ఉండాలి, అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక బానిఫైడ్ ఉండాలి. లేదు అలా కాదు, 6th నుంచి 10th దాకా ఒకే స్కూల్లో చదివాడు అనుకోండి, ఒకటే బానిఫైడ్ ఉంటుంది. అప్పుడు ఇంటర్ సంబంధించి ఒక బానిఫైడ్ ఉంటుంది. సో మీరు ఎక్కడెక్కడ ఏ క్లాస్ చదివారో అక్కడికి వెళ్ళి మీ బానిఫైడ్ సర్టిఫికేట్ అడగండి. ఆల్రెడీ అంతకుముందు ఇష్యూ చేసినా అది పోయినా పర్లేదు, మళ్ళీ వెళ్ళి అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంది. సో కాబట్టి ఇలాంటి సిల్లీ మిస్టేక్, పెద్ద మిస్టేక్ కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకుంటే మనం ముందే అరేంజ్ చేసుకోవచ్చు కదా, బానిఫైడ్స్ కొంచెం దూరం అయినా సరే వెళ్ళి రెడీ చేసుకోవచ్చు కదా. కానీ తెలియక చాలామంది ఏంటంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ మీరు లేకపోవడం బట్టి కూడా మిస్ అవుతుంది. ఇది థింగ్ మీరు నోటీస్ చేసుకోవాలి. ఇకపోతే థర్డ్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ టైంలోని కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవేర్నెస్ లేకనో లేకపోతే రెడీగా లేకనో మెన్షన్ చేయలేదు. సో మేము కాలేజ్లో సబ్మిట్ చేసుకోవచ్చా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆ కౌన్సిలింగ్ సెంటర్స్లో మీరు సబ్మిట్ చేయండి, లేదా కౌన్సిలింగ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయండి సర్టిఫికేట్స్, ఇట్స్ ఎనఫ్, మీకు స్కాలర్షిప్ వస్తుంది. మీరు ఎంసెట్ అప్లికేషన్ టైంలోని సబ్మిట్ చేయకపోయినా పర్లేదు, ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేస్తే ఇట్స్ ఎనఫ్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఫోర్త్ది చాలామంది అడిగేది ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. మీరు ఎంసెట్ కన్వీనర్ త్రూ కనుక మీకు సీట్ వస్తే ఇట్స్ ఎనఫ్, కాలేజే మీకు డైరెక్ట్ చేస్తుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంటర్ కాలేజ్లో మీరు బయట అప్లై చేస్తారు కదా, అలాగే ఇక్కడ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. టైం టు టైం కాలేజ్ వాళ్ళు చెప్పి నరేషన్ చేస్తూ మీకు చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రావాలి కాబట్టి వాళ్ళు నరేషన్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు అలర్ట్గా ఉండి చేసుకుంటూ సరిపోతుంది మనకి. అంతేగాని అది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, ఆటోమేటిక్గా టీఎస్లో మాత్రం ఆటోమేటిక్గా మనకి ప్రొసీజర్ అయిపోతుంది. కానీ ఏపీలో కొంచెం ఏంటంటే మనం కొంచెం పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ దానికి సంబంధించి కాలేజ్ నరేషన్ చేస్తుంది. ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు, అయ్యో ఒకవేళ రాకపోతే ఏంటి అని. మీకు ఎంసెట్ కన్వీనర్ త్రూ మీకు సీట్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి. సో మీరు సపోజ్ ఎస్సీ క్యాండిడేట్, మీకు ఎస్సీ క్యాండిడేట్ త్రూ మీకు కాలేజ్ సీట్ అలాట్ అయింది అంటే అర్థం మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఓకే అయితేనే మీకు ఎస్సీ క్యాండిడేట్గా మీకు అలాట్మెంట్ జరిగిందని చెప్పి వస్తుంది. సో ఎటువంటి టెన్షన్ లేదు, అది కాలేజ్ ఎప్పటికప్పుడు మీకు చూసుకుంటుంది కాబట్టి రిలాక్స్. సో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి గైడెన్స్ తీసుకోండి. అండ్ మీ వెల్ విషర్స్ ఉండొచ్చు, సీనియర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి, లేదు మాలాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ టైంలో కొంచెం స్ట్రెయిన్ అవుతారేమో, కానీ ఫ్యూచర్ బాగుంటుంది కదా, కాబట్టి కొంచెం టైం వెచ్చించండి, చాలామంది సజెషన్ తీసుకోండి, కరెక్ట్ దానికి అప్రోచ్ అవ్వండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.